సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటేనే ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ అనేది అతిపెద్ద సమస్యగా ఉండేది. అయితే వీటికి చెక్ పెడుతూ విశాలమైన పార్కింగ్ ఏరియా అయితే సిద్ధమవుతుంది. ఇటు ప్లాట్ఫామ్ 1 కావచ్చు, లేకపోతే 10 కావచ్చు, ఈ రెండింటి వద్ద ఇప్పటికే పార్కింగ్ సిస్టమ్ను తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సో త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 1లో వర్క్ నడుస్తుంది కాబట్టి తాత్కాలికంగా పూర్తి స్థాయి అందుబాటులో రాలేదు. 10 మాత్రం అందుబాటులోకి వచ్చింది. సో ఆ వివరాలు ఎలా ఉన్నాయి, పార్కింగ్ ఛార్జీలు ఎంతో ఇప్పుడు చూద్దాం. ప్లాట్ఫామ్ 1 ఇక్కడ ప్రస్తుతం పనులు జరుగుతున్నందున పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇటువైపు కేవలం పికప్ అలాగే డ్రాప్ సేవలు మాత్రమే అనుమతి అయితే ఉంది. పనులు పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ఈ స్టేషన్ సిద్ధమవుతుంది. అప్పుడు ఈ ప్లాట్ఫామ్ కూడా పూర్తి స్థాయి అందుబాటులోకి రాబోతుంది. ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే G+3 పూర్తి స్థాయి పార్కింగ్కే రాబోతుంది. అంటే దాదాపుగా 400కు పైగా వాహనాలు అయితే ఇక్కడ పార్క్ చేసుకునే అవకాశం ఉంది. అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు. రెండింటికి వేరువేరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇన్ అవుట్కి సంబంధించినవి కూడా అందుబాటులోకి అయితే తీసుకురాబోతున్నారు. బయట మనం షాపింగ్ మాల్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, అక్కడ పార్కింగ్ సదుపాయాలు ఎలా ఉంటాయో అదే తరహాలో ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక ప్లాట్ఫామ్ 10 వద్ద పార్కింగ్కి సంబంధించి అంటే ఇదంతా కూడా బోయిగూడ కమాన్ వైపు వస్తుంది. అక్కడ పార్కింగ్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కొత్తగా అండర్ గ్రౌండ్ బేస్మెంట్ పార్కింగ్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటువైపు మొత్తం 200లకు పైగా వాహనాలని ఈ బేస్మెంట్లో పార్కింగ్ చేసుకునే సదుపాయాలను అయితే ఏర్పాటు చేశారు. ఇందులో 2 and 4 వీలర్ను ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ ఛార్జీలను మనం చూస్తే ప్లాట్ఫామ్ 10 బేస్మెంట్లో పార్క్ చేస్తే ఇది అధికారిక పార్కింగ్ కాబట్టి ఇక్కడ పార్క్ చేస్తే కార్లకు మొదటి 2 గంటలకు 40 రూపాయలు, ఆ తర్వాత ప్రతి గంటకు 20 రూపాయలు ఛార్జ్ అయితే వసూలు చేస్తారు. అదే 2 వీలర్స్కి వచ్చేసరికి మొదటి 2 గంటలకు 25 రూపాయలు తీసుకుంటారు, ఆ తర్వాత ప్రతి గంటకు 10 రూపాయలు తీసుకుంటారు. ఎలాగో ఇక్కడ పార్క్ చేస్తే ఈ టెన్షన్ అయితే ఉండదు. అదే అనధిక పార్కింగ్కి సంబంధించి నివారించడం కోసం ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా చెప్తున్నాను. ఏంటంటే ప్లాట్ఫామ్ 10 వైపు వాహనాలతో వచ్చే వారికి ఎవరైనా సరే మొదటి 15 నిమిషాల వరకు కూడా ఉచిత పికప్ డ్రాప్ ఉంటుంది. ఆ సమయం దాటింది అంటే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. గంట దాటింది అంటే 500 రూపాయలు ఛార్జ్ వసూలు చేస్తారు. సో ఈ పికప్ డ్రాప్కి సంబంధించిన ఛార్జీలు వేరు. అలాగే నేను ఇంతకుముందు చెప్పిన అండర్ గ్రౌండ్లో మనం పార్కింగ్ చేస్తే అది అధికారిక పార్కింగ్ కాబట్టి అక్కడ చాలా తక్కువ రేటు ఉంటుంది. ఒకవేళ మీరు కారులో వెళ్ళినా, బైక్ మీద వెళ్ళినా అండర్ గ్రౌండ్లోనే పార్కింగ్ చేసుకోండి. అండర్ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకోవడం వల్ల తక్కువ ఛార్జీలు పడతాయి. ఏముంది 15 నిమిషాల్లో వెళ్ళిపోతాం, కానీ పైనే పార్కింగ్ చేసుకుంటే ఒకవేళ 15 నిమిషాలు దాటింది అంటే మాత్రం అదనపు ఛార్జీలు పడుతూ ఉంటాయి. సో ఈ విషయాన్ని ఎవరు పార్కింగ్ చేసినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి చూస్తే సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనుల్లో పార్కింగ్కి అధిక ప్రాధాన్యతనైతే ఇస్తున్నారు. సో 10 పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. 1 ఇంకా రావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా పార్కింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే 10లో సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.